పిల్లలు వయసుకు తగినట్లుగా ఉంటే ముద్దుగా ఉంటుంది, కానీ చిన్నతనంలోనే బొద్దుగా తయారైతే అది కాస్త బోండా అవతారానికి దారితీస్తే అది ఆరోగ్యం హద్దు దాటినట్లే. దేశంలోని చిన్నారులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఉత్సాహంతో ఉరకలు వేయాల్సిన బాల్యంలో అధిక బరువుతో ఆయాసపడుతున్నారు. మితిమీరిన గారాబం, వల్లమాలిన చిరుతిళ్లు, ఇలా రకరకాల కారణాలతో బుజ్జి పాపాయిలు కాస్త బొద్దు రూపానికి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా స్థూలకాయం సమస్యను పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోతున్నాం. అయితే జాతీయ పౌష్టికాహార సంస్థ ఊబకాయానికి అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వడంతో చిన్నారుల్లో స్థూలకాయాన్ని జయించగలమన్న భరోసా కలిగింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు యాంత్రిక జీవనంలో గడుపుతున్న చిన్నారుల్ని అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఉల్లాసానికి దూరమవుతున్నారు. కాంక్రీటు జంగిల్లో వ్యాయామం, ఆటపాటలు చిన్నారుల జీవితాల్లో మచ్చుకైనా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. కౌమార దశకు చేరకముందే చిన్నారులు స్థూలకాయం బారిన పడుతున్నారని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం నివారించలేని 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం ఒకటి. ప్రతి 15 మందిలో 2 చిన్నారులు స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారని తేలింది. మన దేశ జనాభాలో 35% మంది చిన్నారులు ఊబకాయంతో సతమతమవుతున్నారు. వీరిలో 20% మంది నగరాలు, పట్టణాల్లో ఉన్నవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. స్థూలకాయం ఉన్నవారిలో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. WHO గణాంకాల ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ 25 నుంచి 30 మధ్యలో ఉంటే అధిక బరువుగా, 30% దాటితే ఊబకాయంగా పరిగణించాలని వెల్లడించింది. దీని ప్రకారం మన దేశంలో 15.7% చిన్నారులు అధిక బరువుతోనూ 6.6% మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు నివేదికలో పేర్కొంది. జంక్ ఫుడ్ తినేవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుందని, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఇంత కలవరం కలిగించే సమస్యపై తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్లు? పిల్లల్లో ఊబకాయానికి అసలు కారణం అవుతున్నది, పునాది వేస్తున్నది తల్లిదండ్రుల అవగాహన రాహిత్యంతోనే. పిల్లలు గర్భంలో ఉన్నప్పటినుంచి పెరిగి పెద్దయ్యే క్రమంలో ప్రతి దశలో వారి అజాగ్రత్తల పరంపరే స్థూలకాయాన్ని మోసుకొస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో మధుమేహం వస్తే తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే అది బిడ్డ అధిక బరువుకి కారణం అవుతుంది. చిన్నారుల్లో ఊబకాయానికి ప్రధానంగా గర్భంలోనే పునాది పడుతుంది. తల్లి అపరిమితంగా ఆహారం తీసుకుంటే అప్పుడే పుట్టిన శిశువు బరువు విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచే మొదలయ్యే సమస్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మార్చుతూ తల్లిదండ్రులు అవసరానికి మించి తినిపిస్తారు. ఈ అంశాలకు తోడు చిన్నారులు ఇష్టపడే కొవ్వులు, చక్కెరలు, అధికంగా ఉండే చిరుతిళ్లు కూడా ఊబకాయాన్ని పెంచేవే. కాస్త ఊహ తెలిసినప్పటినుంచి చిరుతిళ్లు చిన్నారుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ జాబితాలో సగటున ప్రతి పిల్లవాడి ఆహారంలోనూ కొవ్వు అధికంగా ఉండే బిస్కెట్లు, ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే చాక్లెట్లు, కృత్రిమ పండ్ల రసాలు, పిజ్జాలు, బర్గర్లు చేరిపోతున్నాయి. నియంత్రణ లేకపోవడంతో ఈ పదార్థాలు కాస్త పొట్టలో కొవ్వుగా పేరుకుపోతున్నాయి. చిన్నారులు తినే ఆహారపు అలవాట్లలో ఏ పదార్థాల వల్ల ఊబకాయం పెరుగుతుందో ఓసారి పరిశీలిస్తే, జంక్ ఫుడ్ అధికంగా తినటం వల్ల 82% మంది ఊబకాయం బారిన పడుతున్నారు. 70.76% మంది రోజు చిప్స్ తినడం వల్ల, 15.75% మంది కోక్స్ తాగడం వల్ల, 48% మంది వ్యాయామం ఊసెత్తకపోవడం వల్ల ఊబకాయం తలెత్తుతోంది. 40.06% మంది
రోజుకు 2 గంటలకు పైగా టీవీ, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల ఫస్ట్ థింగ్ బర్త్ తోనే 4 kg కన్నా ఎక్కువ వెయిట్ రావడం వల్ల అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఒబేసిటీ అనేది పిల్లల్లో. ఇవి కాకుండా మెయిన్ రీజన్ ఎక్కువ ఫీడింగ్ అన్నమాట. అయితే ఏం జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలనేది, ఫస్ట్ 6 నెలల వరకు కంపల్సరీ అందరూ ఎవ్రీ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ తప్పితే వేరేం ఫుడ్ అవసరం లేదు. తల్లి పాలు అనేది అంత ముఖ్యం. 6 నెలల వరకు కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ అంటాం, అంటే వేరే ఏది ఫుడ్, మంచినీళ్ళు కూడా అవసరం లేదు. కంప్లీట్ తల్లిపాలే, బ్రెస్ట్ మిల్కే పెట్టాలి. దాని తర్వాత ఫుడ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బేబీకి ఎంత అవసరమో అంతే పెట్టడం. బాగా బొద్దుగా ఉండాలని ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ పెట్టేస్తే ఆర్ ఎక్స్ట్రా ఫుడ్ పెట్టేస్తే ఇంకా బొద్దుగా తయారవుతారనేది అనుకోవడం తప్పు. చిరు ప్రాయంలో స్థూలకాయంతో చిన్నారులు బాధపడుతున్నారా లేదా అనే విషయాన్ని వారి వయసు, శరీర బరువు నిష్పత్తులను బట్టి చాలా సులువుగా పరిశీలించవచ్చు. 5 నుంచి 10 ఏళ్ల చిన్నారులు ఉండాల్సిన ఎత్తు, బరువుల నిష్పత్తిని ఓసారి పరిశీలిస్తే ఇంత తీవ్రంగా పెరిగిపోతున్న ఊబకాయాన్ని తగ్గించేందుకు గత కొన్నేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న జాతీయ పౌష్టికాహార సంస్థ చేసిన ప్రయోగం సత్ఫలితం ఇచ్చింది. పిల్లలకు సూచించిన విధంగా ఆహారాన్ని అందిస్తే స్థూలకాయానికి అడ్డుకట్ట వేయొచ్చని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఆట మైదానాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కంటే ఇరుకు గదుల్లో ఉండే ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3% చిన్నారులు స్థూలకాయం బారిన పడగా ప్రైవేటు పాఠశాలల్లో అది 10% పైగా ఉందని తేలింది. మల్టీ ట్రైన్ పద్ధతిలో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో విభిన్న నేపథ్యాల నుంచొచ్చిన 142 మంది చిన్నారులకు తాము రూపొందించిన విధంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయించారు. 8 నెలల పాటు 600 మంది విద్యార్థులపై ఈ ప్రయోగం చేస్తూ విద్యార్థులను NIN శాస్త్రవేత్తలు పరిశీలించారు. నియమబద్ధమైన ఆహారం, ఆరోగ్యం, విద్య, ప్రత్యేక తరగతుల ద్వారా పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఆచరించేలా చేశారు. ఫలితంగా పరిశీలనకు ముందు ఊబకాయంతో ఉన్న పిల్లలు బరువు తగ్గి సాధారణ స్థితికి వచ్చారని జాతీయ పౌష్టికాహార సంస్థ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య వెల్లడించారు. బ్యాలెన్స్డ్ డైట్ తర్వాత హెల్తీ ఫుడ్ కాన్సెప్ట్ అనేది చాలా మందికి తెలియట్లేదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా చాలా మంది న్యూట్రిషనల్లీ పీపుల్ ఆర్ వెరీ ఇల్లిటరేట్. సో వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది చాలా మందికి తెలియదు. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ ఎంత తీసుకోవాలి, ఏ ఫుడ్లో మంచి పదార్థాలు ఉంటాయి, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా అవగాహన లేక కూడా ఈ ప్రాబ్లం పెరుగుతుంది. ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ త్రూ స్కూల్స్ ద్వారా ఇవ్వటం అనేది ఒక బెస్ట్ మెథడ్. ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా మనకు చేంజ్ అవుతుంది, ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతుంది. వీళ్ళు ఈ మెసేజ్ ఇంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఉద్దేశంతో మేము ఒక 8 months ఒక అకాడమిక్ ఇయర్ అంతా చేశాము సెలెక్టెడ్ స్కూళ్ళల్లో. ఈ ఎక్స్పెరిమెంట్కు మేము ఒక 10 schools తీసుకొని 5 schools ఏమో ఎక్స్పెరిమెంటల్ స్కూల్స్ అండ్ అనదర్ 5 schools ఏమో కంట్రోల్ స్కూల్స్ గా చేయటం జరిగింది. అందర్నీ కలవరపెడుతున్న స్థూలకాయ సమస్యను అధిగమించేందుకు ఈ చిన్న చిన్న పరిష్కార మార్గాలు పాటిస్తే చాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలకు సమయ పాలనతో ఆహారాన్ని అందిస్తే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజు వ్యాయామం చేసేలా చేస్తే స్థూలకాయం దరి చేరదనేది మరో మాట. లావుగా ఉన్న పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రభావం వారి చదువుల మీద తీవ్రంగా ఉంటుంది. ఈ దుష్ఫలితాలేవీ దరిచేరకుండా ఆడిపాడే ఆనందాల బాల్యం చిన్నారుల సొంతం కావాలంటే ఆహారంతో పాటు జీవన శైలిలోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు ఆ దిశలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.